இங்க நிறைய தமிழ் பேர் இருக்காங்களா? இருக்கு. தமிழ்ல சொல்றேன். சொல்லு. தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க, சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி, அது எங்க நாச பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you, sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. ఎవరో తమిళ నాయకుడు అన్నాడంట, సనాతన ధర్మం అంటే వైరస్ కాబట్టి దాన్ని దూరం పెట్టాలన్నాడంట. వాళ్ళు మట్టి కొట్టుకొని పోతా అంటున్నారు. దాన్ని తిరుపతిలో పెట్టాల్సిన అవసరం ఉంది మీటింగు. నీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి తమిళనాడు నడిబొడ్డులో పోయి మీటింగ్ పెట్టు. ఎవడొద్దన్నాడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఎవరు అనలే సనాతన ధర్మాన్ని, ఎవరు తిట్లే. నువ్వు ఇంకా మీటింగ్ ఏంటి పెట్టావు? నీకంత దమ్ము ధైర్యం మగతనం అన్నీ ఉంటే నువ్వే తమిళనాడులో పెట్టు. అప్పుడు మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. చూడరా, మా ఆంధ్ర వాడు వచ్చేసి తొడగొట్టినండి, మా ఆంధ్ర వాడు వచ్చేసి తమిళనాడు నడిబొడ్డులో ఎవడో తమిళనాడు మా సనాతన ధర్మం గురించి మాట్లాడితే వానికి ఛాలెంజ్ ఇస్తున్నాడని మేము కూడా సంకలు గుద్దుకుంటాం. తిరుపతిలో వచ్చి ఎవడైనా మాట్లాడతాడు, తిరుపతిలో వచ్చి మాట్లాడతాడు ఎవడైనా. బాగా లోపల ఇంటికి లాకేసుకొని మొత్తం అంతా పక్కడ్బందీగా పెట్టుకొని లోపల నుంచి అరుస్తున్నాడు, రారా తేల్చుకుందాం రారా అని. డోర్ తీయడంటే తీడంట, రారా అంటాడంట. అట్లా మన ఊర్లో ఉండి తమిళనాడుని ఏందో అనాల్సిన అవసరం ఉంది. పోయి తమిళనాడు నడిబొడ్డులో నిలబడి ఎవడన్నాడో, స్టాలిన్ కొడుకు అన్నాడేమో బా, నాకు కరెక్ట్గా తెలియదు, ఎవడన్నాడో వాడినే పిలిచి రారా తేల్చుకుందాం నీ కథ నా కథ అని చెప్పి వాడికి తేలిపోతుంది. ఎందుకు ఈడు కూర్చొని తమిళనాడు వాళ్ళు, నువ్వు ఈడుంటే తమిళనాడులో సనాతన ధర్మం ఎవరు కాపాడతారు? కాశ్మీర్లో ఎవరు కాపాడతారు? లేకపోతే పంజాబ్లో ఎవరు కాపాడతారు? నాకు తెలిసినంత వరకు ఉత్తమమైన పని ఏంటంటే, ఉప ముఖ్యమంత్రిగా నువ్వేం పీకింది లేదు, పందిరేసింది లేదు, నువ్వేం పెద్ద చేయలేవు, నువ్వు పొడసలేవు, నీ వల్ల కాదు. ఉడత ఊపుళ్ళు కుక్కారుపులు తప్ప నీకు ఏం చేత కాదు. నువ్వు ఆ పదవిని ఎవరికొరికి ఇచ్చేసి మీ జనసేన వాళ్ళకి. ఇంకా కాషాయ వస్త్రం వేసుకొని నువ్వు ఒక మనుషులను పెట్టుకొని ఇంకా సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతూ పరిరక్షించు. మేము కూడా కావాల్సింటే చందాలు ఇస్తాం నీకు, నీ దారి ఖర్చులకి. తమిళనాడులో ఎవరో అన్నారంటే ఈ నుంచి తమిళంలో మాట్లాడతారంట. పుట్టగోసేం కాదు.